జగన్మోహన్ రెడ్డి గారు మావిగని అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు కదా, మరి మీరు మీ దేనికి మద్దతు ఇస్తారు? మేడం గారు, రాజధాని విషయం నేను మాట్లాడను కానీ అండి, ఇప్పుడు జరుగుతున్న చూస్తుంటే కొత్త పథకాలు ఏమి ఇవ్వట్లా. ఈ 2 సంవత్సరాల్లో కొత్త పథకాలు ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయట్లా. ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. కొత్త పెన్షన్స్ లేవు, కొత్త పథకాలు లేవు. ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో కేసు పెట్టి లోపలేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కేసులు పెట్టి తిప్పిస్తున్నారు. బెయిల్ రాకుండా కూడా చూస్తున్నారు. ఇంత అరాచకం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఉంటే సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు జరగట్లా. మీకు అందువల్ల కొత్త పథకాలు ఇవ్వాలి. కొత్త పథకాలు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కొత్త పథకాలు అమలు చేయాలి. ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. పెన్షన్లు ఇవ్వాలి. పేదవాడిని ఆదుకోవాలి. ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ దళారులందరూ సిండికేట్ అయిపోతున్నారు. సిండికేట్ అవుతున్నారు. ఈ సిండికేట్ వ్యవస్థని తీసేసి ప్రభుత్వమే మద్దతు ధర జరిపిలు చేయాలి. ఫీడ్ రేట్ తగ్గించాలి. మేత రేట్లు తగ్గించాలి. ఆక్వా రైతులకి ఈ యొక్క కరెంటు సబ్సిడీ మీద ఇవ్వాలి. ఈ ఆక్వా రైతులను ఆదుకుంటే రియల్ ఎస్టేట్ రంగం అన్ని రంగాలు అభివృద్ధి చెందుద్ది. అందువల్ల ఆక్వా రైతులని చూసి వారికి మద్దతు ధర కల్పించి ఫీడ్ రేట్లలో కూడా మేత రేట్లలో కూడా ఈ రేటు తగ్గించి గవర్నమెంటే ఆదుకోవాలి అని కోరుకుంటున్నామండి.